కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని కీర్తన భాగంలో మరి దావీదు రాజు ప్రార్థన చేయగా మనమందరం చూసాం, విన్నాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? ఎక్కడ నుండి? కొండల నుండి ఎప్పుడు మనకు సహాయం దొరకదు. కొండల తట్టు మన కన్నులెత్తి మనం చూడకూడదు. మన అండ, మన కొండ, మన కోట అన్నీ మన రక్షణ దుర్గం, మన ఆశ్రయ దుర్గం అన్నీ మన యేసయ్యే. కానీ మనం కొండల తట్టు మన కన్నులెత్తి చూసినట్లయితే సహాయం మనకు అక్కడి నుండి దొరకదు. కానీ ఆకాశమందు ఉన్నటువంటి దేవుని వైపు చూసి నీ సహాయం నాకు కావాలి ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మనకు సహాయాన్ని అనుగ్రహిస్తాడు. ఒకవేళ ఈ వాక్యాన్ని మనం ఇలా అనువదించుకుంటే, నా కొండ అంటే భూమి మీద మనం బ్రతుకుటకు మనకు ఆసరా అయిన వారు, మనకు ఆధారమైన వారు. కొందరు బంధువులు అనుకోవచ్చు, కొందరు తోబుట్టువులు అనుకోవచ్చు, లేకపోతే కొందరు రక్త సంబంధికులు అనుకోవచ్చు, ఎవరైనా కావచ్చు. నీకు ఆపద వచ్చినప్పుడు నువ్వు వాళ్ళ వైపు చూస్తావు. మా అన్న నుండి నాకు సహాయం దొరుకుతుందా, మా యొక్క అక్క నుండి సహాయం దొరుకుతుందా, మా తమ్ముని నుండి సహాయం దొరుకుతుందా, మరి ఎవరి నుండి సహాయం దొరుకుతుందని నువ్వు వాళ్ళ వైపు చూస్తావు. ఎందుకంటే వాళ్ళు బాగున్నారు, వాళ్ళు లక్షాధికారులు, వాళ్ళు మాకేమైనా సహాయం చేయగలరు, వాళ్ళు కొంచెం ఉన్నవాళ్ళు, వారు మాకు సహాయం చేయగలరు, లేదా వీళ్ళు బాగా బ్రతికిన వాళ్ళు మాకు సహాయం చేయగలరని ఒకవేళ వాళ్ళ వైపు నువ్వు చూస్తున్నావేమో. జాగ్రత్త బిడ్డ, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, కొండల తట్టు కన్నులెత్తకు. కొండంత దేవుడు మనకున్నాడు, ఆయన తట్టు నువ్వు కన్నులెత్తి, ఆకాశం వైపు కన్నులెత్తి, నీ చేతులెత్తి నువ్వు నమస్కరించి, నువ్వు ప్రార్థన చేయి, దేవునికి స్తుతి చెల్లించి నీవు దేవునికి ప్రార్థన చేయి. తప్పకుండా ఆకాశమందున్న దేవుడు నీ మొరను విని, నీ ప్రార్థన విని తప్పకుండా నీకు సహాయము చేస్తాడు. మనుషుల సహాయము వ్యర్థం, మనుషుల నుండి వచ్చే సహాయము నీకు కొంత మట్టుకే ప్రయోజనకరము, కానీ దేవుని నుండి వచ్చే సహాయము నీకు ఎల్లకాలము అంటే చిరకాలము నీకు తోడుగా ఉంటుంది, సహాయముగా ఉంటుంది. అందుకని అట్టి కొండల తట్టు కన్నులెత్తి మనం భ్రమసకూడదు, వాటి మీద మనం ప్రేమలు పెంచుకోకూడదు. ఒకప్పుడు ఇలాంటి కొండలు కూడా కరిగిపోతాయి, గుట్టలు కూడా కరిగిపోతాయి, పర్వతాలు కరిగిపోతాయి, మెట్టలు తత్తరిల్లిపోతాయి. అవి ఎప్పుడు నీకు కనిపించవు. నీ చుట్టూన్న ప్రజలు కూడా, నువ్వు నమ్మిన ప్రజలు కూడా ఒక రోజు నీకు దూరంగా అలా వెళ్ళిపోతారు. అప్పుడు నీ గుండె చెదిరిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని నువ్వు చక్కగా మోకరించి సజీవుడైనటువంటి ఆకాశమందున్న దేవునికి నువ్వు రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేయి. ఆయన తప్పకుండా నీ మొర విని నీకు సహాయం చేస్తాడు. ఆపత్కాలంలో, కష్టకాలంలో, శ్రమ కాలంలో, బాధలలో ఆయన నీకు తోడై ఉండి తన యొక్క దక్షిణ హస్తం చేత నీ యొక్క కుడి హస్తమును పట్టుకొని ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయన నీకు ధైర్యాన్ని ఇస్తాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు. నీవు ఎల్లప్పుడూ ధైర్యముగా ఉండాలని నేను ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకొని. సర్వశక్తి కలిగిన దేవానికి వందనాలు. ఇదిగో ప్రభా, ఎవరైతే బలహీనులై ఉండి కొండల తట్టు కన్నులెత్తి, అనగా ఎవరైతే నా అండ, నా కొండ, నా కోట అని మనుషులను నమ్మి ఎవరి మీదనైతే నమ్మకాలు పెట్టుకున్నారో ప్రభా, ఒకరోజు వాళ్ళు మోసం చేసేటువంటి పరిస్థితి లేదా దూరం అయిపోయే పరిస్థితి వస్తుంది నాయన. అలాంటి సమయంలో నీ యొక్క కుమార్తెలు, కుమారులు గుండె ధైర్యం జరగకుండా సహాయం చేసి, వారికి నా తండ్రి నీవు గుండె ధైర్యాన్ని ఇచ్చి ఒక ఆలోచన వారికి పుట్టించి నీ పట్ల బహు నమ్మకం వారికి కలిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ వీడియో చూస్తున్న వారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ధైర్యం తక్కువ వాళ్ళు ఉంటే వారు ఈ వాక్యం విని ధైర్యపడేటట్లు వారికి మీరు సహాయం చేయండి, షేర్ చేసి. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్.